అబ్బా! చికెనో, మటనో తినబుద్ధి అయితాంది. కానీ అంత వండుకునే ఓపిక లేదు. కానీ 5 నిమిషాలల్ల నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ కావాలి అన్నప్పుడు మనల్ని నేనున్నా అంటూ ఆదుకునే ఆపద్బాంధవుడు ఎవరు అనుకుంటారు? అదే అండి మన కోడిగుడ్డు. అబ్బబ్బా! చూడ్డానికి ఇంతంత ఉంటది కానీ దానితోని ఎన్ని రకాలు చేసుకోవచ్చండి. నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ కలుగుతది. ఆమ్లెట్లు వేసుకోవచ్చు, ఉడకబెట్టుకోవచ్చు, ఉడకబెట్టి ఉల్లిగడ్డలతో కూర వండుకోవచ్చు, కర్రీలలో టమాటా ఎగ్ వండుకోవచ్చు. చెప్పాలంటే పెద్ద కథనే ఉన్నదండి కోడిగుడ్డుకు. అలా చూడడానికి ఇంతనే ఉంటుంది. ఇట్లా ఏం చేయకుండా కోడిగుడ్డును ఉడకబెట్టుకొని దాని మీద ఉప్పు కారం చేసుకొని ఉంటే ఉంటుందండి. ఆహా! మరి మిడిల్ క్లాసులో అయితే ఇక రోజు కోడిగుడ్డు తినాల్సిందే. ఎందుకంటే మనం చికెన్ మటన్ రోజు వండుకొని తినలేము కదా. అప్పుడు ఈ కోడిగుడ్డును ఉడకబెట్టుకొని ఆమ్లెట్ వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఎందుకంటే ఇలా మా ఇంట్లో పచ్చి పులుసు చేసిండండి. ఈ ఆమ్లెట్ పక్కకు ఉల్లిగడ్డ పెట్టుకొని తింటే అద్దిరిపోతుందండి. మీరు ఏ విధంగా చేసుకుంటారో కోడిగుడ్డుని నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.